మళ్ళీ ఆలోచన చేయాలి. ఒక ఆయన బీజేపీ ఆయన నిలబడ్డాడు, మరి ఆయన గురించి కూడా ఒక రెండు ముచ్చట్లు చెప్పాలి. ఆయన కూడా బ్లాక్ మెయిల్, ఆయన గారు బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆయన అంటాడు భార్యను భర్తను విడదీయాలట, భర్తను భార్యకు దూరం చేయాలట, ఓట్లు డబ్బలేసుకోవాలట, మర్డర్ చేయాలన్నట, మర్డర్ చేస్తానని బెదిరియాలన్నట, ఏమన్నా చేసి గెలవాలన్నట. గట్టనే దుబ్బాకలో చెప్పిండు. దుబ్బాకలో ఒకసారి మన రామలింగారెడ్డి గారు చనిపోతే నన్ను గెలిపింది, 2 ఎడ్లు ఇస్తా, నాగలిస్తా, బండి ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా, టెక్స్టైల్ పార్క్ పెడతా, రైలు తెస్తా అన్నాడు. నమ్మి గెలిపించారు పాపం. నమ్మి గెలిపిస్తే 4 ఏళ్లలో ఒక్కటన్నా చేయలేదు. చెయ్యకపోతే మొన్న మైపాలనతో ఎమ్మెల్యే ఎలక్షన్ అయినప్పుడు దుబ్బాక ప్రజలు మడత పెట్టి ఉతుకుతే 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించింది. నువ్వు మంచిగా పనిచేస్తే, నువ్వు బుద్ధిమంతుడు అయితే మన దుబ్బాకల్ని గెలవాలి కదా. ఎందుకు 54,000 ఓట్లతో ఓడిపోయినావు బిడ్డ? నువ్వు మంచోని కాదనే దుబ్బాకలు పక్కకు పెట్టి, దుబ్బాకల వరకు రానోడు గుమ్మడిదల వనకత్తాడా? దుబ్బాకల చెల్లెనోడు రేపు పటాన్చెల్ల చెల్తాడా? జనకు ఆయన ఏం మాట్లాడింది ఒకసారి చూడు, ఆయనతో చెప్తా. ఇక కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మనుషుల నుంచి ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మనకు ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి తీసుకొచ్చి దుబ్బాకకు టెక్స్టైల్ పైసలు వచ్చి గెలిచిన, తప్పు పని చేసి గెలిచిన, తలవారి పెట్టి గెలిచిన, మర్డర్ చేసి గెలిచిన, మర్డర్ చేస్తాను భయపెట్టి ఉత్తేజించుకున్నా, ఏమి చేసినా జీతో వెలిసికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, పైసా ఇస్తుంటాం. భార్యలు భర్తలు భార్యలు నమ్మకుని అట్లా విరోధించి ప్రోత్సహించేటువంటి కార్యక్రమం మనం మొదలుపెట్టాలి. ఏమన్నాడు చెల్లె? ఈ మాటలు మాట్లాడలో ఓడేస్తామా? రేపు గెలిస్తే అందరూ దూరం చేస్తాడు. మరి మనం జాగ్రత్త. ఆయన ఎవరో తెలుసు కదా బీజేపీ ఆయన. ఇప్పుడు వచ్చి ఇంట్లో పడిన స్టిక్కర్లు రోజు అతికెత్తురు, క్యాలెండర్లు వంచుతురు. క్యాలెండర్లు వంచిరా? క్యాలెండర్లు చూసి ఓట్లేయాలట మనం. ఆయన మాటలు విన్నారా? మరి 10 ఏళ్లు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంటే గాడిద గుడ్డు తప్ప ఏం రాలేదంటున్నారు. ఏమని ఇచ్చిందా బీజేపీ? 10 ఏళ్లలో ఏమైనా వచ్చినా తమ్మి? ఏమన్నా ఏ కొన్ని ఇచ్చింది కాదు తమ్మి. 60 రూపాయల పెట్రోల్ 100 రూపాయలు చేయలే, డీజిల్ 100 రూపాయలు చేయలే, గ్యాస్ సిలిండర్ 350 1000 రూపాయలు చేయలే, ఇంకా జీఎస్టీ పెట్టి ఉప్పు మీద, పప్పు మీద, నూనె మీద ధరలు పెంచలే, గరీబోలను తిప్పలు పెట్టలే. కందిపప్పు ఎంత అయింది ఇప్పుడు? 170, 200. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక అది ఏందో ఏమో, పప్పు ధర 170 రూపాయలు అయింది, బంగారం 75,000 అయింది, కంకర దొరకలేదు, ఇసుక ధర పెరిగింది, సిమెంట్ బస్తా 70 రూపాయలు 60 రూపాయలు పెరిగిందట. ధరలు పెరుగుడు తప్ప గరీబోళ్ళకి చేసింది ఏమైనా ఉన్నదా చెల్లె? అయితే అబద్దాలు, లేకపోతే దేవుని మీద ఓట్లు, గిజ్జూసి ఓటేయాలా మనం? అందువల్ల దయచేసి ఆలోచించండి. మొత్తం 5 నెలల కాంగ్రెస్